जुल्म के खिलाफ सच के साथ तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ। పూర్తికేలో 2 BHK డబుల్ బెడ్రూమ్ పూర్తికేల అప్పుడున్న ప్రభుత్వం అని మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కొందరి దురాభిప్రాయం కావాల్సుకొని ఇప్పుడున్న ప్రభుత్వం 134 డబుల్ బెడ్రూమ్లు కావాల్సుకొని ఎంక్వైరీ పెట్టించి వాటిని లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వాళ్ళు కావాల్సుకొని చేయడం జరిగింది. 666 డబుల్ బెడ్రూమ్లు దాంట్లో 134ను అబెన్స్లో పెట్టడం కాదు, మీరు ఇవ్వండి మొత్తం 660 డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని మేము ప్రభుత్వ పెద్దలకి అనే ఎంపీ గారికి చెప్పడం జరిగింది. అధికారులు వాళ్ళు చెప్పినట్లు ఇతరులు చెప్పినట్టు విని ప్రభుత్వము కొందరు లీడర్లు అంటే కొన్ని కార్యకర్తలు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ రిజెక్ట్ చేయడం, ఆ 134కి ఎంక్వైరీ పెట్టించడం, ఇంటింటికి పోయి ఎంక్వైరీ చేసి దాంట్లో ఎంక్వైరీ కరెక్ట్ ఉన్నదని చెప్పిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేయమని నిన్ననే నాకు కొంత తెలిసింది. కాబట్టి నేను అడిగేది ప్రభుత్వాన్ని, ఆ 134 కూడా అప్పుడున్న అధికారులు సెలెక్ట్ చేసి ఎంక్వైరీ చేసి సెలెక్ట్ చేసి ఎలిజిబిలిటీ లిస్టు 2000 తెచ్చారు. ఏ పద్ధతిలో చేసిరని అప్పుడున్న ఆర్డీఓ కానీ తహసీల్దార్లు కానీ రా తీయడంతో ఆ 660 సర్టిఫికెట్లు ఇవ్వడం అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు హరీష్ రావు గారి చేతి మీదుగా పబ్లిక్ని అందరినీ పిలిపించి ఓపెన్గా ఆ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఆ 134 కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాటికి అర్హులకే మరి ఆల్రెడీ సర్టిఫికెట్ ఇచ్చారు కదా, ఆ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకు తప్పకుండా 2 BHK వారికి తాళం చెల్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ 134 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే తప్పకుండా మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పోరాడి వాళ్లకు మళ్ళీ ఆ మిగిలిన 134 బెనిఫిషరీస్కి ఇవ్వాలని తప్పకుండా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అదేవిధంగా ఇవ్వకపోతే తప్పకుండా పోరాడి ధర్నాలు చేసి వాటిని ఇప్పిస్తాం.